పాత రైల్వే స్టేషన్ ప్రజల విధిని దాటే ప్రదేశం, భావోద్వేగాలు మరియు కథల సమ్మేళనం. అలాంటి కథలో రోహన్ అనే వ్యక్తి పగతో కాల్చుకున్నాడు. తనకు అన్యాయం చేసిన వ్యక్తిని ఎదుర్కోవాలని కొన్నాళ్లుగా ఎదురుచూసి, చివరకు ఆ రోజు రానే వచ్చింది. అతను ప్లాట్ఫారంపై నిలబడి ఉండగా, అతని కళ్ళు గుంపును స్కాన్ చేస్తూ తెలిసిన ముఖం కోసం వెతుకుతున్నాయి. ఆపై అతను టికెట్ కౌంటర్ దగ్గర నిలబడి అతని శత్రువైన అతన్ని చూశాడు. రోహన్ గుండె కొట్టుకోవడం ప్రారంభించింది మరియు అతని కాళ్లు సీసల్లా అనిపించాయి. ఊపిరి పీల్చుకుని అతని వైపు నడవడం ప్రారంభించాడు. స్టేషన్ జనంతో కిటకిటలాడింది, కాని రోహన్ కళ్ళు మాత్రం తన టార్గెట్ పైనే ఉన్నాయి. అతనిలో కోపం మరియు ద్వేషం మండుతున్నట్లు అతను అనుభవించాడు. టికెట్ కౌంటర్ దగ్గరకు రాగానే తన శత్రువైన భుజం తట్టాడు. మనిషి చుట్టూ తిరిగాడు మరియు వారి కళ్ళు కలుసుకున్నాయి. రోహన్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అతను మాట్లాడుతున్నప్పుడు అతని గొంతు వణికింది. అతను ఈ క్షణం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు, కాని ఇప్పుడు అది ఇక్కడ ఉంది. అతను ఖాళీగా మరియు అనిశ్చితంగా భావించాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యం మరియు భయం కలగలిసి రోహన్ వైపు చూశాడు. రోహన్ మాటలు ఒక నదిలా కురిపించాయి, ఇన్నాళ్లు బాటిల్లో ఉన్న భావోద్వేగాల ప్రవాహం. అతను అనుభవించిన బాధ మరియు బాధ, నిద్రలేని రాత్రులు మరియు అంతులేని కన్నీళ్ల గురించి మాట్లాడాడు. ఆ వ్యక్తి విన్నాడు. అతని కళ్ళు క్రిందికి పడిపోయాయి, అతని ముఖం విచారంతో నిండిపోయింది. రోహన్ మాట్లాడటం ముగించగానే ఆ వ్యక్తి పైకి చూశాడు. వారి కళ్ళు మళ్లీ కలుసుకున్నాయి. రోహన్ దుఃఖం మరియు పశ్చాత్తాపంతో బాధపడ్డాడు మరియు ప్రతీకారం తీర్చుకోవాలనే అతని దాహం తనను కబళించిందని అతను గ్రహించాడు. మరియు అతను దూరంగా వెళ్ళిపోయాడు. అతను మనిషి గుసగుసలు విన్నాడు. నేను మీ తండ్రి.